సో లోన మరియమ్మ గారు అదే రీసెంట్గా అమ్మ గారు మాట్లాడారు కదా. సో అమ్మ వీడియో చూస్తాం, లోనికి రండి. బాబు ఏది ఎత్తుకున్నాను, నా పులి వచ్చేసింది. అది వచ్చేసిందా? వచ్చేసింది, నేను ఎత్తుకున్నాను, నా పులి వచ్చేసింది. బయటికి రా మాట్లాడదాం. కళ్యాణం బాబు గెలిచేసిండు పార్టీ. రిక్షా అమ్ము ఇంకా అమ్మేస్తారా? ఇప్పుడు అమ్మేస్తాను. మరి తీసుకురా పార్టీ. ఇప్పుడు పార్టీ అంతే అన్ని అమ్మేస్తానంతే. పైన చంద్రబాబు సీఎం మన పవన్ అన్న చూసేసాను. ఆ రోజు నువ్వు ఏడుస్తా ఉండే కదా. అవును, నీ ఏడుపు నీ ప్రార్థన మొత్తం పవన్ కళ్యాణ్ గారు గెలిచేటట్టు చేశాను. మొత్తం హ్యాపీనా? హ్యాపీ, మస్తు హ్యాపీనా? హ్యాపీ. మరి నీ రిక్షా అమ్మడానికి రెడీగా ఉండి ఇంకా రెడీగా అంతే బాబా, నాకు గెలిచారు. బాబాయ్ గారు మీ పేరు? పిఠాపురమేనా? పిఠాపురం ఎట్లుంది మరి? కేక జలసేన వచ్చేసిందా? 70,000 మేళకి. మరి ఎట్లుంది సంబరాలు? మళ్ళీ మరి ఇప్పుడు చేయకూడదు కదా, అయిపోయిన తర్వాత చేస్తాను కేక్ కింద. అంటే వంగగీత గారు మరి ఎట్లుంది? వంగగీత ఇంటి పోయింది, ఇందాక పోయింది వంగగీత పోయిందా? వంగగీత గుడ్డు ఎన్నిసార్లు ఎక్కింతారట వంగగీతనే. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళాడు? పెద్దపెచ్చం కూడా లేదు, పెద్దపెచ్చం కూడా లేదు. 48 సీట్లు 48 వస్తే పెద్దపెచ్చం 12 సీట్లు 13 సీట్లలో ఎడుతున్నాడు జగన్మోహన్. 20 లేదు, మళ్ళీ కింద పడిపోయింది. 14 వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఏం పని అవదు, పోయిందా? ఇంకా పనికి రాడంట. మరి పెద్దపెచ్చం పవన్ కళ్యాణ్ అప్పుడు 20 సీట్లు పవన్ కళ్యాణ్ అప్పుడు పెద్దపెచ్చం అంటే పవన్ కళ్యాణ్ అది కాదే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంలో ఎలా డెవలప్ చేస్తారు? మామూలు పెద్ద తిరుపతి వెళ్తే 4 రోజులు దర్శనం దొరకదు మనకి వెంకన్న. అదే పిఠాపురం మండలంలో పవన్ కళ్యాణ్ దర్శనం తెలుస్తుంది మాకు. కారణం ఏంటంటే ఇక్కడ రావడానికి కారణం దేవుడు పవన్ కళ్యాణ్. అంటే ఇన్ని రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అందరూ ప్యాకేజ్ స్టార్ లేకుంటే 3 పెళ్లి చేసుకున్నాడు ఇట్లని చెప్పి మాట్లాడేది కదా. ఏమండి మాట, ఒక్కదాన్ని పెళ్లి చేసుకుని 30 మంది దగ్గరికి వెళ్ళి నువ్వు జంపడింగ్ చేసి వచ్చింది కరెక్టా? 3 పెళ్లి చేసుకుని మనోట్టి పెట్టింది కరెక్టా? ఎవరు చెప్పాడు స్వామి నీకు? నాకు అర్థం కాదు. ఎవరు చెప్పాడు? రోజే చెప్పిందా? కొడల నాన్నగారు చెప్పాడా? ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు చెప్పాడా? అంటే ఇన్ని రోజులు ఈ రోజా, కొడాలి నాని, పేరుని నాని వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటుండే. రోజా బాత్రూమ్ లో మిషన్ పెట్టుకుందండి. మొగుడు ఈకిపోయాడు కదా, మొగుడికి పనేమీ లేదు. రోజా మిషన్ పెట్టుకుని ప్లంబింగ్ చేయించుకుంటుంది మిషన్ ద్వారా. అలా పవన్ కళ్యాణ్ పని లేదు. చేతంటే మంచి గ్లామర్ గా సెలబ్రిటీ అని కాదు, మనకి అతను అంటే ప్రేమ, మనకి ఇష్టం బాగా. కారణం ఏంటంటే ఒక 10 మంది బతకాలి, 10 మందిని బతికించాలి, నిరుద్యోగులు జాబులు కావాలి, అందరూ బతకాలని చెప్పేసి అనుకున్నాడు ఆయన. అంతేగాని స్వార్థంతో డబ్బులు స్విస్ బ్యాంక్ లో డబ్బులు దాచుకుని ఊటీలు పోయి లండన్ పోయి ఇలా చేయలేదు ఆయన ఏమీ. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గెలిచారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కటి అన్ని బయటికి తీశారు. ఏమంటే తీయడానికి పవన్ కళ్యాణ్ అంత దుర్మార్గుడు కాదండి. ఆయన మంచితనంగా పోతాడు, ప్రశ్నించడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయడానికి, ప్రజలు బతకడానికి తప్పించి ఆయన స్వార్థం కూడా ఆయన దోచుకున్నది ఏమీ లేదు. అది దోసుకున్నది కాదు. ఆయన దోసుకున్నాడో దెంగేసాడంటే ఇవాళ నేనే ఉదాహరణ కారణం. ఎందుకంటే ఆల్రెడీ ముందు ఇటు ఓటు చేశాను నేను. ఇవాళ నా కొంప నేను కూడా తాటలు ఉంటాను కావాలంటే పవన్ కళ్యాణ్ బ్యాట్ అంటే మటుకి నా కొంపలో పీక్ కోసుకుంటాను. నేను అదే చెప్పినమాట. ఇవాళ పవన్ కళ్యాణ్ నెగ్గకపోతే రిజల్ట్ ఇంకా పూర్తిగా రాలేదు. నెగ్గకపోతే ఈ ఊళ్ళోనే కాపురం చేయను, మళ్ళీ మా సొంత ఊరు వెళ్ళిపోతాను, లేకపోతే ఎక్కడికో దిక్కులు పోతాను నేను. నా పిల్లలు వదిలేసి పవన్ కళ్యాణ్ నాకు పిచ్చి. మాకు కారణం ఏంటనుకుంటున్నారా? నాకు పెడతాడో చేత ఫోటో కూడా దిగలేదు, సెల్ఫీ దిగలేదు నేను. కారణం ఏంటనుకుంటున్నారు? ఆయన అంటే బాగా ఇదండి. ఒక్క కొడుకుని కానీ బాబు కొడుకుని పెంచేదాకా కూడా ఆడు ఎలాగెళ్తాడో, బండి ఇచ్చేవాడికి యాక్సిడెంట్ అయిపోద్దాము ఏమవుద్దు అని భయం వస్తుంది కదా. అలాగే ప్రజలు రేపు పొద్దున్న ఏమైపోతారో, వాళ్ళ పరిస్థితి ఏటో. ఇవాళకే మనకి ఇబ్బందుల్లో మన కరెంట్ బిల్లు కట్టగట్లాగా మనం ఎడుతున్నాం. ఆ పిల్లల పరిస్థితి ఏడని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనుకున్నాడు ఇవాళ. అంచేత జనరాజ్యానికి వచ్చి జన సైనికుడు అయ్యాడు ఆయన. జన సైనికుడు ఎందుకు అయ్యాడు? మీరు మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను ఏలముద్ర, నాది ఏలముద్ర, నేను చదువుకోలేదు కానీ ఇవాళ చెప్తాను, రాజకీయ పూర్తిగా చెప్తాను ఇవాళ నేను. కారణం ఉన్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ ఏళ కూడా ఆయన నెగ్గినప్పుడు కూడా ఓరి గాలి మామూలు కాదు. టీడీపీ ఎక్కడ ఏది కాపాడలేదు. చిన్నమాట అండి, మీరు అడ్డు చెప్పకండి. అయితే అదే ఆయన నెగ్గేయడం మనకి ఏం చేస్తాడని చెప్పి అనుకున్నాం. ఒక కాపు, కమ్మ, మాదిగ, మాల వర్గం ఏమి ఎత్తలేదు ఆయన. క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తలేదు ఆయన. ఆయన అయితే అందరినీ సమాన రాజ్యంగానే చూశాడు ఆయన.
మేము తాపి పనులు మానేసినప్పుడు కూడా ఒక 15 రోజులు సెలవండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, మేము 4వ తారీఖు ఎక్కిమనుకున్నాం, నేను 10వ తారీఖు పనులకి వెళ్ళను. ఆల్రెడీ ముందు 28 తారీఖు నుంచే పని మానేసాను నేను. అంటే నెగ్గుతాడో ఏం చేస్తాడో అని చెప్పేసి మనం అనుకున్నాం తప్పించి. టెన్షన్ ఉండేదా మీకు? టెన్షన్ అండి, మామూలు టెన్షన్ కాదు. పడుకుంటే ఎవరో చేయమంటాడో, మనం యూట్యూబ్ చేసాం ఎవరో చేయమంటాడో అన్న ఇది ఒక టెన్షన్ మనకు ఉండేది. అయినట్టుగా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే దట్ ఈస్ మా బాస్ ఉన్నాడు పక్కన. మనకి ఏం చేయని ఇబ్బంది లేదు. నేను రోడ్డు మీద చచ్చిపోతాను, నడితే వెళ్తే పలుకు తెద్దండి, చచ్చిపోతానండి. 5 లక్షలు నాకు పేమెంట్ పెడతాడు సబ్జెక్తం. ఇంకా సబ్జెక్ట్ కూడా తీసుకోలేదు నేను. పవన్ కళ్యాణ్ ప్యాన్ సౌండ్ సబ్జెక్ట్ తీసుకోలేదు. నాకు వద్దది. నా కొడుకు నీకులాగా ఉంటాడు స్వామి. ఓవరాల్ గా మీకైతే హ్యాపీ అంటారు అయితే? హ్యాపీ బాగా మంచి ఎంజాయ్ నాకు ఇవాళ అయితే. నెగ్గుతానే అనుకున్నాం. వంగా గేట్ గారు వచ్చి నన్ను పిట్టాపురం నుంచి పంపాడు, పిట్టాపురం దూరం చేసేస్తారు. ఏముండే 5 సంవత్సరాలు చేసింది ఆవిడ ఎంపీ. ఏం చేసిందండి ఆవిడ నాకు అర్థం కాదు. ఒట్లగడికి వచ్చి టిప్పులు బాగుందా, ఏ వాటర్ అలా కారిపోతుందా, లేకపోతే ఇలా జామ్ పడుతుందా తోని చెప్పి అడిగింది ఆవిడ. ఎంపీ చేసి జిల్లా పత్తి సైన్మెంట్ సీనియర్ నాయకులు ఇవాళ ఏ మూట కూర్చుంది నాకు అర్థం కాదు. అలా కాదు, ఎలా మాడతాను నేను ఆల్రెడీ యూట్యూబ్ చేసి పబ్లిక్ మాడతాను నేను, ఉండదు కదా తిరిగి మాడతాను నేను. ఇప్పుడు 5 సంవత్సరాలు ఫస్ట్ లో 5 సంవత్సరాలు చేసిందండి. ఎలా అండి జిల్లా పత్తి సైన్యం చేసింది వంగా గీత. తర్వాత పిఆర్పీ తరపు ఎలా చిరంజీవి దగ్గర నుంచి ఆవిడ షాపింగ్ నీళ్ళకి 3 మనుషులు వెళ్ళకపోతే అందరూ కలిపి నెగ్గించుకున్నాం. కోపబర్గం అని చెప్పి నెగ్గించుకున్నారు అందరూ. అప్పుడు మాకేం పేకలేదు. ఎంపీ వచ్చి ఎవరికేం పేకలేదు, ఇక్కడ ఎవరికేం తోయలేదు, పేకలేదు. నన్ను పిఠాపురం పసుపు పెట్టి పంపేయండి, నన్ను ఇక్కడ తగలేటండి, నన్ను దూరం చేస్తున్నారు. ఎవరు దూరం చేస్తారండి? బ్రో నేను అందంగా నీతో మాడితే టిఫిన్ అందంగానే నువ్వు ఎవడ బొక్క డబ్బులు ఇచ్చేస్తాను కదంటే అక్కడ పోద్ది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా నవ్వుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు అలా చెయ్యేసి, అంటే వయసులు ఉంటే అలాగే వయసు వెళ్ళింది అలా చెయ్యేసి ఆయన నవ్వులు వేరు, ఒక రకంగా వేరు. ఆయన నవ్వులు ఏడంటే చిన్నాడు ఎలక్షన్ కోడ్ లో ఇంకోసం చెప్తాను. ఎలక్షన్ కోడ్ లో నేను నీ ఇంటికి పెద్ద కొడుకున్నా నీకు పని చేస్తే నాకు ఓటే లేదు లేదండి కదా. చేయలేదు మనకు చేయలేదు, మనం వేయలేదు, మనకు పని లేదు. ఉండు ఇంకా చాలా ఉన్నాయి. మనకు చేయలేదు, మనం వేయలేదు. ఎలా చేస్తాం ఎలా చేస్తాం చెప్పండి ఒకసారి. ఎవరు పెద్ద కొడుకు? నా ఇంటికి నేను పెద్ద కొడుకుని. ఆయన కుటుంబం దాచుకుని బ్యాంకులో డబ్బులు దాచి దెంగడానికి రాజ్యాలు తోలించి దెంగడానికి ఆయన పెద్ద కొడుకు, అంతేగాని మాట కాదు కదా. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అయితే చుక్కలే అంటారా? అయితే చుక్కలేం కాదండి. ఆయన ఒకవేళ ఉంటే ఊళ్ళో ఉండొచ్చు, ఊళ్ళో ఉన్నా కూడా బొక్కలో పోతాడండి. లేదనుకోండి ఆయన అన్న పోవాలి, ఇంకా అన్న పోతే అయిపోయి విడేసి చాలా మంది పోతారు కదా, అలా పోతే హ్యాపీగా. ఇక్కడ పిఠాపురమేనా? మరి పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. అంటే ఓటేసారా కళ్యాణ్ వేసామని పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పగానే ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంది, ఎందుకట్లా? మేము అదే నెరవేరాలని కోరుకుంటున్నామండి, గెలాలని కోరుకున్నామండి. గెలిచారండి, అందుకే చాలా చాలా సంతోషంగా ఉంది. పార్టీ ఇస్తామండి, రేపు పార్టీ చేసుకుంటామండి. రేపు చేసుకుంటారా? అయితే మీ ఇంటికి నేను వస్తా పార్టీ. అలాగే అండి. థ్యాంక్ యూ. ఏంటి అన్నం తింటూ వచ్చేసారు మీరు? నా కొడుకు గురించి పవన్ కళ్యాణ్ గురించి మంచి చేస్తారని. మరి మీ కొడుకు గెలిచారు కదా ఇక్కడ పిఠాపురంలో? గెలిచారు. ఓకే అండి. చాలా మంది ఓడించడానికి ట్రై చేశారు కదా. చాలా ట్రై చేశారు, ఆడే పోయారు. ఓకే పోయారు. ఓరమ్మా, ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డిది మన వంగ గీత గారిది ఏమైంది? సెట్లో పోయింది, పాతలో పోయింది, పాతలో పోయింది. ప్రియా ఇంకా మనకు తెలుసానా? జై మన జలసానా ఉండగా మనకు భయపెట్టి మన పౌరు కళ్యాణం ఎక్కడ దాకా పోయింది? హైదరాబాద్ పోయింది. నేను మాట్లాడింది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది, నేను మాట్లాడింది. ఇప్పుడు ఇప్పుడా వెళ్తుంది. నేను పాపారత్నాన్ని, నా పొళ్ళు కూడా కట్టించాలి మా కొడుకు. ఎవరు? పవన్ కళ్యాణ్. చూడు ఖచ్చితంగా కట్టించాల నా కొడుకు, కన్నా కొడుకు మంచి చేస్తారని మీ అందరూ ఓటు అన్నారు. అమ్మ మీ పేరు? ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎట్లుంది మీకు ఫీల్? సంతోషం ఉందండి. ఓటేసారా మీరు? వేసామండి. ఎవరెవరికి వేసారు ఓటు? ఎవరికి? పవన్ కళ్యాణ్కి, ఉదయ్ గారికి, చంద్రబాబు నాయుడు, కృష్ణ
2 గ్లాసులండి. వేసినా అయితే మరి ఎట్లుంది పవన్ కళ్యాణ్ గారు అసలు వచ్చి ఏం చేస్తారని ఏం చేస్తారో మాకు మంచి చేస్తారు, అందరికి మేలు చేస్తారు అని నమ్ముకుని ఉన్నాం. హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అందరికి న్యాయం చేస్తారు, ధర్మంగా పరిపాలిస్తారు. మాకు రామరాజ్యం కావాలని కోరుకున్నాం, మాకు రామరాజ్యం ఇస్తారు, దేవుడు ఇవ్వాలని కోరుకున్నాం. వస్తుంది అయితే? వస్తుందండి, థ్యాంక్ యూ. రామరాజ్యం వస్తుందండి. అమ్మ మీ పేరు? ఆదిలక్ష్మణ్ తాటికల్. ఇక్కడ పిఠాపురమా? కుమార్పురం అండి అది. మరి ఎట్లుంది పిఠాపురంలో? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారు కదా? గెలిచేసి చాలా ఆనందంగా ఉందండి మాకు. జగన్ గారిని చూసాం కదా, అలా పవన్ కళ్యాణ్ కూడా చూడాలని. మరి జగన్ గారికి ఏంది ఇన్ని తక్కువ సీట్లు వచ్చినాయి? మరి చూడాలి కదండి అని పవన్ కి వేస్తారని అందరూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి వేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చేమని చేస్తారా మరి ఇప్పుడు? చేస్తారనే కదండి మరి చేసామండి. పక్కా చేస్తారు, బాగా చేస్తారు. చూస్తాం అతన్నే ఒక 5 సంవత్సరాలు. మరి సంబరాలు ఏంటి ఇప్పుడు? సంబరాలు చేద్దామంటే ఎవరు వద్దన్నారు కదండి మరి. చేద్దామని చేస్తామండి ఎప్పటికైనా. ఏం చేస్తారు ఏంటి? ఏదో చేస్తామండి మరి, తోసిన కాడికి ఎవరు తోసిన కాడికి చాలా బాగా చేస్తామండి. ఎత్తుజాని పవన్ గారిని కానీ గెలిచిన కాబట్టి మేము అనుకున్నది అది చేస్తే ఇంకా బాగా ఉంటుందండి. అది థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఎట్లుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ వీధిలోకి వచ్చినప్పుడు నేను అందరిని వైసీపీకి ఏమన్నాను అంటే నా హృదయంలో మాట నేను చెప్తున్నాను. చెప్పినప్పుడు ఏంటంటే నేను తను వచ్చినప్పుడు ఆ వైట్ డ్రెస్ అది చూసి నాకు ఇంకా పవన్ కళ్యాణ్ లో యేసు ప్రభుని చూశాను. నాకు అందుకనే ఇంకా హృదయం ఒక లాంటి ఇంకా సమస్య వెళ్ళిపోయినట్టు అనిపించే. నేను అందరిని కూడా ఎవరికి నేనేం చెప్పలేదు, కానీ నేను మట్టికి 2 కలిపి గ్లాసుకి వేయాలి, పవన్ కళ్యాణ్ రావాలని ఆ రోజు నుంచి ఈ రోజు మంగళవారం ఫాస్టింగ్ ఉంది కూడా, ఉదయం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఇప్పుడు మరి అరుస్తాను, ఇంకా అరుస్తాను. ఇంకా మరి నాకు తమ్ముడు వచ్చినప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు అవుతారు, తమ్ముడు వచ్చినప్పుడు నేను కూడా ఇంకా ఉత్సాహంగా నేను కూడా డాన్స్ చేయాలని అంత సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గెలిచారండి, మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అందరం పార్టీ చేసుకుంటాం. తుప్పల్లో వాళ్ళని నువ్వే తీసుకొచ్చా బాబా, నువ్వే తీసుకొచ్చా. ఈ తుప్పల్లో వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాలు. నా సర్వీసులో నా వయసులో కానీ చూస్తున్నాను, ఈ తుప్పల్లో ఉన్న వాళ్ళని ఎక్కడ పట్టించారండి. నిజంగా పట్టుకొని దగ్గరికి పోయి వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. నువ్వే తీసావు బాబా. అది కాదు, మీకు అన్ని మంచి చేస్తుంది, మంచి జరుగుతుంది అన్ని మాటకేం బాబా. అలా మీ తమ్ముడు గెలిచేసింది కదా పవన్ కళ్యాణ్, చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా ఉంది. మీకు మీ ఆరోగ్యం మంచిగా అని చెప్పి మాకు తెలుసు. మీకు పవన్ కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని దగ్గరుండి హాస్పిటల్కి కానీ అన్ని మా పార్టీ వాళ్ళు చూసుకుంటారు. మీరేం బాధపడకండి, మంచిగా టైం టు టైం తినండి. మామూలు ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళందరూ కూడా మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. మీరు ఏం బాధపడకండి, మీ తమ్ముడు గెలిచిపోయింది. ఓకే, సంతోషం, చాలా సంతోషం ఉంది. జనసేన సీట్లు వచ్చాయి, 20 సీట్లు వచ్చినాయి. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గెలుస్తారని అనుకున్న గెలిచారు కరెక్ట్గానే. చాలా సంతోషంగా ఉందండి. తెలుస్తుంది, మీ అందరి ఫేస్ లో తెలుస్తుంది. అంటే ఏంటి మస్తు మజాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు కదండి. అయితే ఇంకా మీరు షాప్ మూయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఓపెన్ చేస్తూనే ఇంకా టిఫిన్ రావాలి బాబు రావాలి గిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉండండి. అంటే ఎట్లా ఫీల్ అవుతారు? చాలా ఆనందం అవుతుందండి ఈరోజు, చాలా ఆనందం. మరి ఏంటి మనం ముచ్చట? మనం వచ్చట ఏముంది, పవన్ కళ్యాణ్ గురించి వచ్చారు కదా, అదే వచ్చట. అంటే మీకు చాలా మంది ఫోన్ చేశారని చెప్పి నాకు అన్నారు. చాలా మంది నిజంగా మేము పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడినందుకు చాలా అభినందనలు తెలిపారు అందరూ కూడా. అందరూ ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడారని చెప్పి అని చెప్పి చాలా ఇదిగా ప్రేమగా అయ్యో బాబాయ్ ఎంత మెజార్టీ వచ్చింది అని అడుగుతున్నారు. ఎంత మెజార్టీ, చాలా హ్యాపీ అండి నిజంగా. నామినేషన్ నాడే చెప్పాను కదా అని చెప్పాను వాళ్ళకి. నామినేషన్ నాడే జనాన్ని చూసారు కదా, అప్పుడే గెలిచినట్టు. అది గెలడమే. ఇంకా అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవరాల్ గా మాకు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా తక్కువ సీట్లు వచ్చినాయి, 20 సీట్లే. సో ఎట్లా ఫీల్ అవుతారు మీరు? మా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. నిజంగా అంటే ఎవరిని బాధ పెట్టడం కాదు, కానీ ఎందుకంటే మనకి మా ఊరికి మంచి జరుగుతుంది
అందరికీ మంచి జరుగుతుందని మాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే. మాకు ఇంకోటి ఏంటి బాధ అంటే కాపులంటే ఏదో మనుషులలాగా కనబడలేనట్టు, ఏంటి కాపోడు వచ్చి ఏం చేస్తాడు అంటే ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మా ఆనందం ఇంకా తట్టుకోపోతుంది. ముందు జనరేషన్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ రోజు ఉంటారో లేదు అది కాదు, ప్రభుత్వం మారుతుంది కదా, మంచి జరుగుద్ది, అందరికి పిల్లలకి మంచి జరుగుద్ది, జాబ్లు వస్తాయి. కాపోళ్ళు కూడా మనుషులే కదండి, అలా అనకూడదు కదా, అని అనకూడదు కదా. కులాలను ఎత్తి వాడొచ్చి ఏం చేస్తాడు అది అది కొంతమంది మాట్లాడుతూ ఉంటుండే. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకున్నాడు, రాజకీయాలకు పనికి రాడు, సినిమాలు తీసుకుంటాడు, అసలు ఈయనకి ఎందుకు రా రాజకీయం ఇట్లా చెప్పి మాట్లాడిన వాళ్ళకి ఒక్క మాట మీరేం చెప్తారు ఇప్పుడు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు కాబట్టి ఇప్పుడు ఆయన అన్న వాళ్ళు అందరూ కూడా క్షమాపణ అడగాలని నేను అనుకుంటున్నాను. అదొకటి. వాళ్ళు అరే పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చి మేము ఇట్లా మాట్లాడినాము, మాకు తప్పైంది ఇట్లా చెప్పి మీ దగ్గరకు వచ్చి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే మా ఆయన దాకా వెళ్ళరు కదండి ప్రతి ఒక్కరు. అది కాదమ్మా, ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా పడతారు తిట్టినా, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేటోళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారికి నేను సారీ చెప్తున్నా, ఇట్లా అట్లా మాట్లాడని చెప్పి నేను అంటే మీరు ఆ మాట తీసుకుంటారా, నన్ను దగ్గర తీసుకుంటారు? దాని తర్వాత తీసుకుంటామండి. మాకు అంత మంచి మనసు ఉందండి, మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది, మాకు ఉండదా చెప్పండి? సో ఓవరాల్ గా అయితే హ్యాపీ, అందరూ హ్యాపీ అండి, చాలా హ్యాపీ. అందరి ఫేస్లలో ఆనందం ఉంది. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అండి. అన్నా నమస్తే. నమస్తే. ఎట్లున్నాను? చాలా బాగున్నావు, మస్తు హ్యాపీగా, మస్తు డబుల్ హ్యాపీ. ఎట్లుంది మరి ఇక్కడ? ఇక్కడ 1% ఇల్లు డిపాజిట్ కూడా కొలిపోద్దు అంగే కదా, కొంచెం ఊపిరి తీసుకో. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను, ఈ జనసేన పార్టీలో అందరూ పోరగాలే ఉంటారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని చూస్తేనే ఒక 50-60 ఉంటారు. నాకు 42 years అండి. నేను జనసేనలోకి వచ్చినప్పుడు కుర్రోడి కింద చులకనగా చూసారు. ఇప్పుడు నేను ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాను. నేను ఎక్కడ నేను 10 ఓట్లు 50 ఓట్లు ఎంచుకెళ్ళి సత్తా ఉంది. ప్రతి ఒక్క జన సైనికుడు ఆ స్థాయికి వెళ్ళారు. ప్రతి ఒక్క జన సైనికుడు మ్యారేజ్లు అవ్వారు, జాబ్ చేసుకుంటా వెల్ల సెటిల్ ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లలు చెప్పి విధానంలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రేపు పొద్దున ఫ్యూచర్లో కళ్యాణ్ గారు అమ్మాయిలు అందరూ కూడా జన సైనికులు అందరూ కూడా రేపు పొద్దున అందరూ బేస్మెంట్ వేసి కూర్చున్నారు. అయితే కొంచెం అదే పాతది తుడిచెత్తర చేస్తారని ఉంటది కదా. నేను ఒక జనసేన పార్టీ కురదానంగా తీశారు. నేను 10 years నుంచి ఉన్నాను. 10 years నుంచి ఉన్నాను. అంటే 10 years నుంచి ఉన్నారంటే 10 years లా పవన్ కళ్యాణ్ గారిని చాలా సార్లు పర్సనల్ అటాక్ అనేది చేసినారు. ఇప్పుడు వాళ్ళని ఏ తీరుగా మీరు చూడబోతారు? మేము అది అటాక్ చేయం సార్, మీరు చేయరా? ఎందుకంటే ఇప్పుడు సోదర సంభవతం పోయి మన నియోజకవర్గం ఇప్పుడు మనవాడిని అనుకోండి మా దగ్గర చేసుకుంటాం, బయట దూరంగా పెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బయట మీ దగ్గరికి వస్తా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయండి. మా గతంలో చేసిన తప్పులు ఏమంటే మేము తీసుకోం, గతంలో చేసిన తప్పులు ఏమంటే తీసుకుంటాం. ఒక అలా పెంచుకుంటూ వెళ్తే మనకి పెరుగుతుంది, కానీ అలాగని విభేదాలు తెచ్చుకుని మనం దూరం చేసుకుంటే మనుషులు దూరం అయిపోతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ గా అయితే మస్తు హ్యాపీ అయితే మస్తు కాదు, ఫుల్ హ్యాపీ. నాకు నేను పవన్ కళ్యాణ్ గారు 2004 పార్టీ పిఆర్పి టైంలో ఉన్నారు. పిఆర్పి టైంలో ఉన్నప్పుడు నేను కొరాలని చూశారు. ఈ రోజు ఒక శక్తిని తయారు, ఇలాగే ఈడు అందరూ అప్పుడు కుర్రోడే, ఇప్పుడు శక్తులు ఒక శక్తులు అప్పుడు కుర్రోడే. నాకు 42 years, నేను 10 మందికి భవిష్యత్తు అవ్వగలను, నేను వ్యాపారం చేసుకోగలను, నీ చేయగలను. ఒక మాట బాబాయ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ సీట్లు వచ్చినాయి, రావట్లేక అవి కూడా రాకూడదు అనుకున్నాం మేము. సింగిల్ సీట్ ఆడికి వెళ్తే గొప్ప అనుకున్నాను. ఆడు చేసిన పని ఏటో మాకు అర్థం కాలేదు. ఇలా తల వచ్చాను, డబ్బులు వేసాను, కరెంట్ బిల్ కాస్ట్ ఎంతండి? కరెంట్ బిల్ కాస్ట్ ఎంత? కాస్ట్ ఎంతండి? ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే నేను 1 సెంటు భూమి కాస్ట్ ఎంతండి? నా పొలం నేను కొనుక్కుంటే నా పొలం మీద నా పొలం మీద పాస్బుక్ లేదు, అంబులెన్స్ మీద కూడా జగన్ మారి నా ఫోటో తీయాల్సి వస్తుంది. ఇప్పుడు లోపల జగన్మోహన్ రెడ్డి సింగిల్ సీటు, అది కూడా అయింది కాదు సింగిల్ ఎమ్మెల్యే, అది నా పెద్ద
కాదు ఇప్పుడు అంబులెన్స్ పోయింది, అంబులెన్స్ మీద కూడా జగన్ గారి ఫోటో అంబులెన్స్ పక్కన పెట్టేసి పెయింటింగ్ పెట్టుకుని వేసేసి అది నగర రోజా ఉంది కదా, ఆ రోజా జెండాలు ఊపేసేసి రోజా గారు గెలిచారా? రోజా నెక్కితే మేము ఓడిపోతామండి. రోజా నెక్కితే మన కొడాలేనని రోజా ఇలాగా ఏ బ్రాండ్ ఇది? క్లాసిక్. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనన్నది, ఆవిడ తాకడం మానేసింది ఇప్పుడు. ఇట్లా కొట్టిపోతుంది. ఇంకోటి తీసుకోండి. దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక డైలాగ్ మాట్లాడాడు జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద. ఈస్ట్ గోదావరిలో ఎక్కడంటే ఓడిపోయి బాధ్యత నేను తీసుకున్నాను, వాళ్ళు ఓడిపోయి బాధ్యత నేను తీసుకున్నాను. అది దారంపూడి చంద్రశేఖర్ ఓడిపోయి బాధ్యత నేను తీసుకున్నాండి. ముద్రగడ్డ పేరేం మారుస్తారు? పద్మనాభరెడ్డి గారు పద్మరెడ్డి అంటే ఒక ఆడవాడికి బయట పెడితే గౌరవం ఉంటది. పద్మనాభరెడ్డి అన్నది పద్మరెడ్డి అన్నది పెడితే వాస్తవం ఉండదు. అంటే ఆడు కొచ్చేవాడు కాబట్టి ఆడు పద్మరెడ్డి కుమారపురం వాజువాకానే భీమవరం కాదండి, పిఠాపురం నియోజకవర్గం అండి. పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించారో, పరమశివుడు కంఠంలో దాచుకున్న విషం లాగా ఇప్పుడు దాకా దాచుకున్నారు. అభిమానులు అందరూ కంఠంలో దాచుకున్నారు. 10 సంవత్సరాలు పరమశివుడు విషం దాచుకున్నాడు పరమశివుడు. ఆ విషయాన్ని దాచుకున్నట్టు అభిమానులు అందరూ, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కంఠంలో దాచుకొని అలాగా ఓట్ల యాక్షన్ గురించి అలా ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఇచ్చి పడేసారు కదా మరి అందరికి. మామూలుగా ఉండదు కదా. ఓటుకి 3,000 ఇచ్చారు, ఓటుకి 5,000 ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు. ఓట్లు జనసేన. కానీ ఒక్క వాడేదో ఎత్తా నేను ఒక్క వాడ నేను చేయమన్నా అంటే డబ్బు తీసుకోండి, డబ్బు తీసుకోండి సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు ఆల్రెడీ విన్ను పాపకి వచ్చింది, అమ్మాయికి వచ్చింది. మొన్న మీరు మొన్న మాట్లాడుతూ వచ్చారు కదా కళ్యాణ్ గారి కోసం, మరి మీ కళ్యాణ్ గారు గెలిచేశారు. మరి ఏంటి మా చిన్నపిల్ల గారి ఇంటికి వెళ్ళానన్నా, అక్కడ కూడా కళ్యాణ్ బాబు ఇచ్చాడన్నారు చంద్రబాబు. ఇక్కడికి వచ్చేసాం మేము. ఇవాళ పార్టీ ఉందా మరి? మీరు పార్టీ ఇస్తారు కదా మాకు. మేము ఎలా, మీరు మాకు ఎలా? మీరే ఇస్తారు మాకు. సో కళ్యాణ్ గారు, మీ కళ్యాణ్ గారు అయితే గెలిచేశారు. మరి నిన్న తెలిసిపోయింది మాకు, నిన్న తెలిసిపోయింది మాకు. నిన్న నుంచి వచ్చేసింది ఒకసారి. అంటే ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకుంటారు అయితే? ఇప్పుడు పట్టించుకుంటారు. మీ ఆ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవసరం ఏం లేదు, మొత్తం మీ వాళ్ళే. సరే అమ్మా.